మెరుపులతో మీ జెమిని ఆగస్టు 23 నుండి. సుందరి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 8 గంటలకు. కావ్యాంజలి సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 9:30 మీ జెమిని టీవీలో. ఏంటి పద్మావతి, మళ్ళీ మాటిస్తున్నావు? ఏం లేదమ్మా. ఏమీ లేకపోవడమేంటి? నువ్వు ఎవరిని నమ్మకూడదో వాళ్లనే నమ్ముతున్నావు. చెప్పు, ఈవిడి గారికి ఏం మాట ఇచ్చావు? ఏం లేదు మల్లీశ్వరి, తనిప్పుడు గర్భవతి. ఆ విషయం విష్ణుకి చెప్పొద్దని అంటోంది. ఇంత శుభవార్త విష్ణుబాబుకి చెప్పకపోవడమేంటి? ఈ విషయం తెలిస్తే తనెంతో సంతోషిస్తాడు. వెంటనే చెప్తాను. అమ్మా వద్దమ్మా, ఈ విషయం నేను చెప్పను. నేనే కాదు, నువ్వు చెప్పనని నాకు మాటిపో. లేదు, ఇది చాలా తప్పు. ఏ భార్య చెయ్యకూడని తప్పు. కాదమ్మా, ఈ విషయం తెలిస్తే పవిత్రకి అన్యాయం జరుగుతుంది. తనకు మాలిన ధర్మం చెయ్యమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో. లేదమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సింది ముగిసిపోయి నా జీవితం గురించి కాదు, 100 ఏళ్లు సాగే సీనయ్య పవిత్రల బతుకు గురించి. మాటివ్వమ్మా. నేనివ్వను పద్మావతి. ఇది నా కూతురు జీవితం. దాన్ని నా చేతులతో నేనే పాడు చేయలేను. సిస్టర్కి ఎలా ఉందో ఏంటో తెలియడం లేదు. లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగొస్తే గానీ సిస్టర్ గురించి వివరాలు తెలియవనుకుంటా. పవిత్ర, నువ్వేం టెన్షన్ పడకమ్మా. పద్మావతికి ఏం కాదు. మనం కాసేపు ఓపిక పడితే విషయం ఏంటో తెలుస్తుంది కదా. చిట్టికి పద్మావతి గురించి పూర్తిగా తెలియట్లేదు. టెన్షన్ పెట్టే వాళ్ళకి టెన్షన్ పడడం రాదని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో. ఒక్కోసారి అతి మంచితనం కూడా చాలా ప్రమాదకరమే. సిస్టర్, లోపల పద్మావతికి ఎలా ఉంది? బాగానే ఉంది కదా? సిస్టర్కి ఎలా ఉంది? తను కళ్ళు తెరిచిందా? పేషెంట్కి ఏ ప్రాబ్లం లేదండి, తను బాగానే ఉంది. చెప్పానా, ఇదంతా పద్మావతి ప్లాన్ చిట్టి. మనల్ని ఎంత బాధ పెడితే తనకంత సంతోషం. మనం హ్యాపీగా ఉంటే తను ఓర్చుకోలేదు. అందుకే కావాలనే ఇదంతా డ్రామా. అలా అనకండి సార్, ఆవిడికి నిజంగా ప్రమాదం జరిగింది. చావు అంచుల వరకు వెళ్ళింది. సిస్టర్, తను స్పృహలోకి వచ్చిందా? ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. బావా, సిస్టర్ ఏ డ్రామా ప్లే చేయడం లేదు. నువ్వు అనవసరంగా తనను అపార్థం చేసుకోకు. నేను నమ్మను చిట్టి. నేను ఇంటికి వెళ్ళిపోతా. బావా వద్దు బావా, తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకోకు. ఎలాగో వచ్చాం కదా, సిస్టర్ని చూసి వెళ్దాం. కాసేపు ఆగు. పద్మావతి చనిపోవాలి కదా, ఎలా బతికింది? మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఆవిడ క్షేమంగానే ఉంది కదా? ఆవిడ మాత్రమే కాదు సార్, ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా క్షేమంగా ఉంది.
కడుపులో బిడ్డ ఉండడం ఏంటి? రా బావా, మనం లోపలికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. సిస్టర్ ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుసుకుందాం. చిట్టి, నాకు ఇదంతా ఏదో డ్రామా లాగా అనిపిస్తుంది. వెళ్ళడం కూడా వేస్ట్. బావా ముందు వెళ్దాం పదా, ఏం జరిగిందో తెలుస్తుంది కదా. రా బావా. అరే రా. చిట్టి, మాటివ్వమ్మా, నా ప్రెగ్నెన్సీ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ సీనయ్యకి తెలియకూడదు. నువ్వు చెప్పనని మాటివ్వు. పద్మావతి, బిడ్డ గురించి తండ్రికి చెప్పకపోవడం మహాపాపం. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే విష్ణు చాలా సంతోషిస్తాడు. అమ్మా, ఏ భార్య అయినా తను ప్రెగ్నెంట్ అన్న విషయం ముందుగా భర్తతోనే పంచుకోవాలని కోరుకుంటుంది. కానీ నా పరిస్థితి వేరు. నేను తల్లినయ్యానని నాకు మొదటిసారి తెలిసినప్పుడే సీనయ్యకి చెప్పాలని నేనెంతో తప్పించాను. కానీ కొంతకాలం ఆగితే నేనే ఉండను. ఇక ఈ బిడ్డ గురించి సీనయ్యకి ఎలా చెప్పను? నాతో పాటు ఈ బిడ్డ కూడా పోతుందంటే సీనయ్య తట్టుకోలేడమ్మా. ఆ రోజు నేను నా మనసుని సీనయ్య ముందు బయట పెట్టాలని నేనెంత తప్పించానో ఆ దేవుడికే తెలుసు. నేను ఎక్కువ కాలం బతకను. నాతో పాటు ఈ నిజం కూడా సమాధవుతుంది. సీనయ్యకి ఇవన్నీ చెప్పి బాధ పెట్టద్దు. దయచేసి నాకు మాట ఇవ్వమ్మా. నువ్వే నిజం చెప్తే పవిత్రతో సీనయ్య సంతోషంగా ఉండలేడు. నేనే వాళ్ళని కలిపి ఈ రోజు వాళ్ళని నేనే మళ్ళీ విడదీయలేను. మాట ఇవ్వమ్మా. నేను నీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోకూడదు అనుకుంటే నువ్వు మాటివ్వమ్మా. ఈ రోజు నన్ను బతికించారు. సీనయ్యకి విషయం తెలిస్తే ఖచ్చితంగా నేను మీ ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి చనిపోతాను. ఇప్పుడంటే ఇలా జరిగి బయటపడ్డాను. ప్రతిసారి ఇలా జరగదు కదా. మీరు నన్ను కాపాడలేరు కదా. నేను కావాలి అంటే మాటివ్వమ్మా. చివరి రోజుల్లో అయినా నేను నీతో కలిసి బతుకుద్దామా. నేను నీకు కావాలా వద్దా? నేను ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు మాటిచ్చి తీరాలి. ఇవ్వమ్మా. సీనయ్య, నీ ప్రతిరూపం నాలో పెరుగుతుంది. నీకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఆయన నీతో ఈ విషయం చెప్పలేను సీనయ్య. చెప్పి మళ్ళీ మిమ్మల్ని విడదీయలేను. సిస్టర్, ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు.
నా జీవితాన్ని నాశనం చేశారు. అపురూపమైన మా స్నేహ బంధం తోడి కోడళ్ల బంధంగా మారితే ఆ బంధం బలపడుతుందా, భారం అవుతుందా? కావ్యాంజలి? ఈ సోమవారం నుండి ప్రారంభం. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9:30 నాకు ఇంకేం మిగల్లేదు. అందుకే ప్రాణాలు తీసుకోవాలని ఇలా చేశాను. కానీ నా దురదృష్టం నన్ను బతికించింది. తప్పెవరిదనేది తర్వాత. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని అందరూ అంటున్నారు. అది నిజమేనా? సిస్టర్, నువ్వు ప్రెగ్నెంటా? ఎవరు చెప్పారు? నేను ప్రెగ్నెంట్ అనేది అబద్ధం. అయినా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయితే తన ప్రతిరూపాన్ని ఎప్పుడో వదిలించుకునేదాన్ని. అలాంటి పాపాన్ని నేను చచ్చైనా చంపేసేదాన్ని. సీనయ్య జ్ఞాపకాలు నా మనసులో ఉండటమే నాకు ఇష్టం లేదు. కడుపులో ఎలా పరిగణిస్తాను? తన పేరు కూడా నాకు తెలవడం ఇష్టం లేదు. తను నాకు అన్యాయం చేశాడు. తనని నమ్మి నేను నా జీవితాన్ని ఇచ్చాను. తన కోసం ఎన్నో బాధలు పడ్డాను. తన ప్రేమ నిజమనుకొని నమ్మాను. తన పచ్చి మోసగాడు, అబద్ధాల కోరు. తనకి ఒక ఆడది సరిపోదు. అసలు మనిషే కాదు. తనని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. వెళ్ళిపోవరండి ఇక్కడి నుంచి. అసలు ఇక్కడికి తను ఎందుకు వచ్చాడు? నన్నెందుకు చూడాలి? వెళ్ళిపోమని చెప్పండి. అమ్మా పద్మావతి, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో ఇలాంటివన్నీ ఆలోచించకూడదు. నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో. అవును పద్మావతి, నువ్వేమీ ఆలోచించొద్దు. నీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకో. అమ్మా పద్మావతి, వాళ్ళు పలకరించడానికి వచ్చారు. ఎందుకలా పెయిన్ఫుల్ గా మాట్లాడుతున్నావు? వదిలేమ్మా. వదిలేస్తానత్తయ్య. ప్రాణాలే వదిలేద్దాం అనుకున్న దాన్ని ఈ బాధన వదిలేయడం పెద్ద కష్టమా? సీనయ్య, ముందు నుంచి వెళ్ళిపో. నిన్ను చూడలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వెళ్ళిపోమని చెప్పండి. చూసావా, ఇందుకే నేను లోపలికి రానన్నాను. అయినా బలవంతంగా లోపలికి తీసుకొచ్చారు. బావా, బావా ఆగు, నేను వస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నా సీనయ్యని ఎన్ని మాటలు అనాల్సి వచ్చింది. కానీ ఏం చేయను. నేను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి తెలియకూడదని ఇలా చేశాను. అమ్మా పద్మావతి, ఏడోకమ్మా.
ఏదో అలా జరిగిపోయింది, వదిలేసే. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. అవును పద్మావతి, బాధపడకు. బాధపడకు తల్లి. విష్ణు బాబు కోసమే కదా ఇదంతా చేశావు. ఇంకా బాధపడి ప్రయోజనం ఏముంది? ఎందుకంతా ఒకేసారి లోపలికొచ్చారు? అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? చూడమ్మా, నువ్విప్పుడు ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వు చేసే ప్రతి పని నీ బిడ్డపై ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఏడ్చినా, సంతోషపడినా, ఉద్రేకపడినా ఆ ఎఫెక్ట్ బిడ్డపై పడుతుంది. కాబట్టి మంచి ఆహారంతో పాటు మంచి మనసు, ప్రశాంతత తనకి అవసరం. అవివ్వండి. నేనేమని డిశ్చార్జ్ చేస్తాను, కానీ తనని మీరంతా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి ఉద్రేకానికి లోనవ్వకుండా, హైపర్ టెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే డాక్టర్, మేము చూసుకుంటాం. మీనాక్షి, పద్మావతి చావు నుండి బయటపడింది. డాక్టర్ డిశ్చార్జ్ ప్రాసెస్ పూర్తి చేసేలోపు నువ్వు ఇంటికెళ్ళి హారతి ఏర్పాట్లు చూడు. నా కోడలికి హారతిచ్చి ఇంట్లోకి స్వాగతించాలి. సరే, మీరంతా బయటికెళ్ళండి. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. మీరు నాతో రండి, మెడిసిన్స్ రాసిస్తాను. సరే డాక్టర్. జాగ్రత్త. నా కూతురికి పరిస్థితి రావడానికి ఈ మహాతల్లే కారణం. కానీ కామాక్షి గురించి ఏం చెప్పినా తను నమ్మదు. అక్క అక్క, అక్కడే ఆగండి, దిష్టి తీస్తాను. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావక్క. పద్మావతి మీద నీకెంత కోపం ఉందో నాకు బాగా తెలుసు. తన చావుని కోరుకునే నువ్వు తనంటే ఎంతో ఇష్టం ఉన్నట్టుగా ఎంత బాగా నటిస్తున్నావు. నా కోడలికి నేనే దిష్టి తీసి హారతిస్తాను. ఇలా ఇవ్వు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి. నా దరిద్రానికి నేనే దిష్టి తీసి మరీ లోపలికి తెచ్చుకుంటున్నాను. పద్మావతి, నువ్వు చనిపోయినా పారిపోయినా నాకు టెన్షన్ తప్పేది. ఇకపై నీ మీదే ఫోకస్ పెట్టి ఎలాగైనా నిన్ను మట్టిలో కలిపేస్తాను. ఇక నీ జీవితంలో అన్నీ ఆనందంగా ఉండాలి పద్మావతి. నీ మనసు ఎంత మంచిదో అంత మంచి జీవితం నీకు కలగాలి. అత్తయ్య, నాకు క్యాన్సర్ లేదని, పైగా నేను ఈ ఇంటి వారసుని మోస్తున్నానని తెలిసి మీరింత సంతోషంగా ఉన్నారని నాకు అర్థమైంది. కానీ ఈ నిజాలు ఆలస్యంగా తెలిసాయి. సీనయ్యతో వీటిని చెప్పలేను. సరే, ఇక తన్ని లోపలికి తీసుకువెళ్ళండి. తనకి రెస్ట్ ఉండాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు. పద్మావతి. హలో,
అమ్మ పద్మావతి, నువ్వు ప్రెగ్నెంట్ అని అందరికీ అర్థమైంది. కానీ ఎందుకు విష్ణు పవిత్రాల ముందు ఈ విషయాన్ని ఒప్పుకోలేదు? ఒప్పుకొని నేను సాధించేది ఏం లేదు చిన్నత్తయ్య. నా చేతులారా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. పద్మావతి, నీకన్నీ తెలిసే చేశావు. కనీసం నీ గురించి కాకపోయినా నీ బిడ్డ గురించైనా ఆలోచించాల్సింది. నీ ప్రాణం తీసుకునే హక్కే నీకు లేదు. పసిబిడ్డ ప్రాణాల్ని నీతో పాటు బలిచేద్దామని ఎలా అనుకున్నావు? చిన్నత్తయ్య, ఈ మాటలు సీనయ్య పవిత్ర వింటే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ విషయం గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడొద్దు. నీకు జరిగిన ప్రమాదం కంటే పెద్ద ప్రమాదం ఏం లేదు. విష్ణు పవిత్ర ఇప్పుడు ఇంట్లో లేరు కాబట్టి నువ్వు కంగారు పడ్డానికి ఇక్కడ ఏమీ లేదు. ఇంట్లో లేదు ఇంకా రాకపోవడం ఏంటి? వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్పిటల్ నుండి బయలుదేరారు, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు ఇంకా రాకపోవడం ఏంటి? వాళ్ళిద్దరినీ ఆదర్శ భార్య భర్తలాగా మార్చావు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు మాత్రం ఇదంతా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నువ్వు ఎవరి కోసం కంగారు పడుతున్నావో వాళ్ళకి ఏమీ కాదు. నీ కోసం కంగారు పడుతున్నా మీ అమ్మ గురించి మాత్రమే ఆలోచించు.